దగ్గర నుంచి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర నుంచి చూడండి. ఇవన్నీ ఇటుకలు కాదు, ఏం కాదు, ఏమంటారు దీన్ని నాకు కూడా అంత ఐడియా లేదు. ఎప్పుడు ఏమో నైజాం వాళ్ళ కాలంలో కట్టిరు ఇది. ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. సినిమాలలో చూసినట్టే ఉంది. మొత్తం రాజుల కట్టడం లెక్కనే ఉంది కానీ అంటే ఇట్లా ఎక్కాలి, ఇట్లా రాయాలా, ఇట్లా పిల్లలు చదువు చెప్పాలా, గమ్మతి ఫ్రెండ్స్. స్కూల్ లైఫ్, కాలేజీ లైఫ్, ఇవన్నీ లైఫ్ మన ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం చూపించినాం ఫ్రెండ్స్. చాలామంది బయట నుంచి చూసి ఉంటారు, లోపల ఎట్లా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. ఏంటంటే నేను మొత్తం తిరిగి మొత్తం లోపల క్లాసులు ఎట్లుంటాయి, లోపల యూనివర్సిటీ మొత్తం ఒక రాజుల కోటలాగా ఉంటుంది అన్నట్టుగా. పైకి మెట్లైనా మొత్తం లోపల ఒక రాజుల కోటలాగా ఉంటుంది. బయట నుంచి అది రాజుల కోటనే, కాకపోతే లోపల ఎట్లుంటుందని చాలామంది తెలియదు కదా. అది మొత్తం నేను తిరిగి కష్టపడి తీసేసి మొత్తం తీసిన ఫ్రెండ్స్. కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి, మాకు జర సపోర్ట్ అవుతుంది. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల మీరు తప్పనిసరిగా చూడండి, వీడియో మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, చూడు, వీడియో మంచిగా ఉంటుంది. బయట నుంచి కాకుండా మొత్తం యూనివర్సిటీ మొత్తం తిరిగి చూపించిన. నెక్స్ట్ వచ్చేది సరస్వతి టెంపుల్. యూనివర్సిటీలో ఒకటి సరస్వతి టెంపుల్ ఉంటుంది, ఆ వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ తీస్తా సరస్వతి టెంపుల్. ఏమంటారు, యూనివర్సిటీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల క్లాస్ రూములు నా చిన్నప్పటికి అన్ని ఆదికొచ్చినాయి నాకైతే. మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుంది. కొత్త వస్తువులు లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మాకు సపోర్ట్ చేయండి. కిర్రాక్ కాక. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చూడండి. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇట్లకే లోపలికి వస్తారు. ఇదంతా ఇటు తార్నాక పోయే రోడ్. ఇదంతా ఇది యూనివర్సిటీ. మనం లోపలికి పోదాం ఫ్రెండ్స్. అక్కడ పెద్ద గేట్ కనబడుతుంది కదా, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా చూడండి. ఇక ముంగట ఇట్లా గార్డెన్ ఉంటుంది, ఇట్లా సైడ్లకు గార్డెన్ ఉంటుంది, అటుపక్క సైడ్ కూడా గార్డెన్ ఉంటుంది. ఇక మొత్తం లోపల ఏంటంటే, లోపల ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, హాస్టల్స్ ఉంటాయి. అటుపక్క గిట్లా ఇటుపక్క కూడా ఉంటాయి కాలేజీలు. ఇది పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెల్లగా ఏం లేదన్నా ఒక 100 ఎకరాల చిల్లర ఉంటుంది గ్రౌండ్ ఇది. అంటే క్యాంపస్ మొత్తం ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉన్నది కానీ ఎక్కువనే ఉంటుంది. ఇంకా పెద్ద క్యాంపస్ ఇది. లోపల మొత్తం చూపిస్తా, క్లాస్ రూమ్లు ఎట్లుంటాయి అనేది చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాగుంటుంది. ఇలా వాటర్ లేవు. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో చాలామంది బయట నుంచి వస్తారు అన్నట్టుగా. ఇప్పుడు మేము వచ్చినాం కదా, ఇట్లా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఇట్లా చలికాలంలో వచ్చి ఇట్లా ఎండకు సేద తీరుతారు అన్నట్టు. బాగుంటుంది. వీళ్ళంతా బయట నుంచి వచ్చేవాళ్ళే, ఫోటోలు దిగుతారు కదా, ఇక్కడ కూర్చున్నారు కదా. వీళ్ళంతా మామూలుగా రిలాక్స్ కావడానికి వచ్చిన వాళ్ళే. మన బండిలో పెట్టినాం, లోపలికి పోదాం. ఈమె ఏంటంటే కొంచెం సేపు ఎండకుండి పోదామంటే ఆయన ఫ్రెండ్స్. పోదాం లోపలికి. దగ్గర నుంచి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర నుంచి చూడండి. ఇవన్నీ ఇటుకలు కాదు, ఏం కాదు, ఏమంటారు దీన్ని నాకు కూడా అంత ఐడియా లేదు. ఎప్పుడు ఏమో నైజాం వాళ్ళ కాలంలో కట్టిరు ఇది. కింద ఏముంటుందో తెలియదు. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్, అక్కడ నుంచి కూడా పోవచ్చు, ఎటు నుంచి అయినా పోవచ్చు. పోదాం లోపలికి. అబ్బా, ఇది చూడండి ఫ్రెండ్స్, దేంతో మాకు కట్టిది. దీన్ని ఏమంటారు చెప్పండి, తెలుస్తే మీకు. ఇదంతా ఏందో సిమెంట్ కాదు, ఏ రాయి కాదు, ఇది ఒక రకమైనది. ఇది లోపలికి పోదాం ఇట్లకెళ్ళి.
ఇట్లా ఉంటుంది సార్ ఫ్రెండ్స్. మనం ఎక్కినాం, పైకి వచ్చినాం, పైన చూసి ఇట్లా ఉంటుంది. షూ లోపల ఎంటర్ అయిన తర్వాత ఇట్లుంటుంది. చమ్మకు చల్లో రాజుల కాలం కట్టడం ఫ్రెండ్స్. ఇది చూడండి, బాగుంది కదా. ఇది లోపలి నుంచి చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. సినిమాలలో చూసినట్టే ఉంది. లోపల నుంచి ఎవరు చూడలే కదా ఫ్రెండ్స్. చూడండి, బాగుంటుంది. ఇది క్లాస్ రూమ్లు కూడా మస్తు ఉంటాయి ఇలా. అసలు దీని కథ ఏందనేది నేను చెప్తా ఫ్రెండ్స్ తర్వాత. ఇట్లా పైకి పోతుందా? అటు ఇటు పోతాను. ఇటు ఉందే, ఏముంది ఇటు? ఓ చలి టాయిలెట్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం ఇంకా కిరాకున్నది. చూసుకుంటా కిందకి చూసుకుంటా వస్తే బిల్లు అని పడాడు. ఇక్కడ మొత్తం రాజుల కట్టడం లెక్కనే ఉంది కానీ ఏమో సపోర్ట్ కొడతారు ఫ్రెండ్స్. లోపల ఏమో అవుతుంది. ఇంకా పోదా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు. ఇటు ఉంటుంది ఫ్రెండ్స్. మీకు క్లాస్ రూమ్ చూపిస్తా చూడండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. తిరగాలంటే బాహు పెద్దగా ఉంటుంది. ఇదేంది? అజయ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. ఈ డోర్లు సినిమాలో చూసినాం, అట్లాంటి డోర్లు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తాను. క్లాస్ రూమ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఉన్నారు స్టూడెంట్స్. ఓ చెలి అనార్కలి బాగున్నది దీపావళి. ఎంజాయ్ చేస్తారు మంచిగా కూర్చొని. చూడండి ఫ్రెండ్స్, యూనివర్సిటీ అంటే ఇట్లుంటుంది, మామూలుగా ఉండదు. మళ్ళీ ఇట్రా, ఇటేమో ఉన్నదిగా, ఇట్లా కూడా చూపించాలి ఒక్కటి. పైకి పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైనుంచి చూపిస్తా. ఇదే మీకు పైనుంచి చూపిస్తా. దా ఇక్కడ మెట్లున్నాయి. ఇటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి. మనం ఇటు సైడ్ పోదాం. ఇటు పోవచ్చు కదా. అందమైన దిలోకం సినిమాలల్లో చూసి ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లాంటి మెట్లు, ఇట్లాంటిది మొత్తం అట్లనే ఉన్నది నాకైతే. అబ్బా, బహు బాగుంది. ఏమైనా అంత స్పీడ్ నడవలేదు. నేనే వస్తా ఇంత స్పీడ్. అబ్బబ్బా, ఏమన్నా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. దా 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 గిట్లా తిరిగితే మొత్తం సినిమాలో తిరిగినట్టు అనిపిస్తుంది నాకు, గుండ్రంగా తిరిగితే. దా ఇటు చూడండి ఒక్కసారి, ఇటు చూడండి. ఇటు క్లాసులు ఉన్నాయి, క్లాసులు వస్తున్నాయి. పైకి వచ్చినాం మనం ఇప్పుడు. ఇంతమంది మనం ఇక్కడ నుంచి కింద నుంచి చూసినాం. ఇటు వచ్చినాం కింద నుంచి అక్కడికి, పైనుంచి ఇది.
ఇవన్నీ క్లాసులే. ఇంకా మీదికుందా టాప్ బాయ్కి? ఇంకా మీదకి ఎక్కడికే మెట్లు లేవాట ఫ్రెండ్స్. ఒక క్లాస్ రూమ్ చూపించాలి కదా ఇప్పుడు మీకు. క్లాస్ రూమ్ బాగుంది. క్లాస్ రూమ్ చూడే ఒకటి. ఏయ్ క్లాస్ రూమ్ చూడు. క్లాస్ రూమ్ అటున్నాయా? దగ్గర ఉన్నట్టున్నాయిగా. ఇలా క్లాస్ రూమ్ కూడా ఒకటి చూపిస్తా. క్లాసులు చెబుతాను ఫ్రెండ్స్ వీళ్ళకి పాపం. ఇక్కడ అన్ని ఆఫీస్ రూమ్లు ఉన్నాయి. ఒక క్లాస్ రూమ్ దొరికితే క్లాస్ రూమ్ చూపించుకోదాం ఇక. ఏమంటాను ఆయన? లెక్చరర్ హాల్, స్టాఫ్ రూమ్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది కాలేజీ? లోపల నుంచి నాకు ఇందాక అంటే ఎవరు చూసి ఉండరు, అందుకని నేను చూపిస్తున్నా. మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో తప్పనిసరిగా చెప్పాలా. స్టూడెంట్స్, పిల్లలు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెప్పాలా. వీడియో ఉందా? ఏముందట? ఏం లేడా? వీడియో దిగా పట్టుకో. ఎక్స్ట్రా క్లాస్ రూమ్. నేను చిన్న ఉన్నప్పుడు నా ఏదో ఒక వస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే ఇలా వస్తుంటాయి కదా, ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మనకు ఇది లేదు కదా, ఈడ కూర్చునేది ఫస్ట్ ఈడ కూర్చున్నది. బోర్డు నాకు కరెక్ట్ ఉంటుంది, ఇలా కూర్చునేది. దూరం కూర్చుంటే మన నజర్ పోదు కదా, ఒక డెడ్ లైట్ పనిచేయదు. అందుకని ఈడ కూర్చునేది. ఇంటర్లో, డిగ్రీలో ఎప్పుడైనా వీడియో కూర్చునేది, లేకపోతే మొత్తానికి వీడియో కూర్చునేది. ఎందుకంటే మొత్తం ఇట్లా క్లాస్ చూస్తాయి కదా, ఇది కూర్చున్నా అనుకో అది స్టేట్ ఏమవుతుంది, ఇది కూర్చున్నా అనుకో ఇక్కడ చూడాలి అట్లా. ఇక బోర్డు మొత్తం మంచిగా ఉంది. ఇది సినిమా లాగా ఉంది. పట్టుకో పైకి ఎక్కుతా. ఏమో అదే అంటున్నా. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా ఎక్కాలి, ఇట్లా రాయాలా, ఇట్లా పిల్లలు చదువు చెప్పాలా, ఇట్లా డ్రీమ్ ఉంటుంది. నేను కూర్చోవాలంటే సాగే కూర్చుంటాం. మనం పెద్ద పెద్ద చేయాలి. ఇట్లా చెప్పి ఇట్లా వేసి ఇట్లా ఇవ్వాలా. అందరు అన్నం తిన్నారా, ఏం కూర చేసుకున్నారు, ఏం అన్నం ఏం తినకుండా నాకు తిందాని అంటే చదువు చెప్తారు కదా అందరూ. మనం ఏం చెప్తలేం కాబట్టి అట్లా చెప్తాను. ఇట్లా కూర్చొని మాస్టర్ సినిమాలో చిరంజీవి లెక్క ఇట్లా కటింగ్ చేయాలి. ఏ క్వశ్చన్ అడిగిన కదా ఆన్సర్ నేను స్టార్ట్అప్ చెప్తాను. గమ్మతి గమ్మతి ఉంటుంది ఫ్రెండ్స్. స్కూల్ లైఫ్, కాలేజీ లైఫ్, ఇవన్నీ లైఫ్ మన ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. నేను చిన్న ఉన్నప్పుడు కొంచెం నిల్చొని పాట పాడేది. ఇప్పుడు ఇక్కడ సార్ ఉంటుంది అనుకో, పాట పాడాలి మంచిగా. ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చో, ఇక్కడ విన్నా అనుకో, నేను చేసి కథ పర్వాలేదు ఇమేజినేషన్ ఉంటాడు కదా పాటలు.
तेरा 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 सुरू క్లాస్ స్టూడెంట్స్ వస్తారు ఫ్రెండ్స్. మేము కూడా స్టూడెంట్సే అనుకుంటాను పాపం. మేము చూసి మమ్మల్ని చూస్తే లెక్చరర్లు అనుకున్నాం మేము. పోదాం బయట కానీ ఏమో మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే ఎవరిని ఏమన్నా నేను లేనా క్లాస్ రూమ్ అయితే మనం అట్టినే ఉన్నాం కదా. ఈమె అట్టినే భయపడుతుంది ఫ్రెండ్స్. ఈమె ఏంటంటే టెన్త్ మనం కాలేజీ, అందుకే మేము భయపడతాను. హాయ్ చెప్పిస్తా, పాట పాడిపిస్తా వాళ్ళతోటి కూడా. క్లాస్ రూమ్ బాగుంది ఫ్రెండ్స్, చూడండి యూనివర్సిటీలో క్లాస్ రూమ్. ఎందుకే ఫస్ట్ భయపడతాను, సునీకి వచ్చినామని చెప్పాలి. బయటకు వచ్చినాం ఫ్రెండ్స్, మమ్మల్ని చూసి పిహెచ్డి స్టూడెంట్స్ అనుకున్నారు వాళ్ళు. గమ్మతి పిహెచ్డి స్టూడెంట్స్ లాగా ఉన్నాం మేము. దాయిగా కిందికి పోదా. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి వచ్చినాం ఫ్రెండ్స్, కింద నుంచి. అక్కడ నుంచి ఇది పైన చూపిస్తాను కదా, అదే ఇది. ఇవన్నీ ఆఫీస్ రూమ్లు అవి ఇవి బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం కిందికి పోతున్నాం ఫ్రెండ్స్. క్లాస్ రూమ్ చూసినాం కదా, అట్లుంటాయి మొత్తం. అది పీజీ సెకండ్ ఇయర్ క్లాస్ అంట. ఇక ఇది మనం కిందికి పోయేది దారి. ఇక ఇట్లుంటుంది దారి. నాకు ఇది లొకేషన్ మంచిగా నచ్చింది. ఇది నీకెట్లా అనిపిస్తుంది? ఈమె మాట్లాడదు ఫ్రెండ్స్, అస్సలు మాట్లాడేది. 6 అయినా మాట్లాడేది, 6 అయినా మాట్లాడేది. ఆమె మాట్లాడింది కూడా వనికి వినిపించేది. ఇంతకుముందు మనం వచ్చింది మెట్లు ఇవే ఫ్రెండ్స్, పైకి వచ్చినాం కదా, ఆ మెట్లు ఇవే. అందమైంది లోకం, అందులో ఉన్న నువ్వు అద్భుతం, నేను అద్భుతం. కాలేజ్ అయింది, ఇంటికి పోతుంది. కాలేజ్ లేదు. అంతే ఫ్రెండ్స్, మనం ఇదంతా చూపించిందే, వెళ్ళిపోతుందా. అక్కడ పిల్లలు ఉన్నారు, మీకు కనిపిస్తారా? పోదామా? అమ్మా దిగుతున్నాం కిందికి. కొన్ని ప్లేస్ మనం సైలెంట్ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ దుమ్ము ఉంది అంతా. కిందికొచ్చేసినం దా. మన లెక్కన సూనికి వచ్చారు ఫ్రెండ్స్ చాలామంది. ఆల్రెడీ మీకు ఇది చూపించిన ఫ్రెండ్స్ ఇంతకుముందు. వెళ్ళిపోదాం బైక్. ఉరికింది. పోదాందా ఇక, అటు పోదాందా, ఇటుగా ఇక్కడ కాదు. తోమని ఎట్లా వచ్చినా ఇట్లా మద్దా. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇట్లుంటుంది ఇక యూనివర్సిటీ లోపల మొత్తం. చూసిరుగా, మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చెప్పండి. ఇంతకుముందు మనం ఏరికే వచ్చినాం, ఆ పైన పోయి తిరిగినాం. ఇదంతా మీకు పైన చూపించిన, కింద నుంచి చూపించిన. యూనివర్సిటీ ఇట్లా ఉంటుంది.
కథ వచ్చేసినాం బయటికి. అటు పోదా ఎంట్రన్స్ ఫెన్స్ ఇది. పైన చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు. టక 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 రిజర్ ఎక్కాల పైకి. ఒక ఏమంటారు అరుంధతి కోట లక్కున్నది ఇది. భయంకరమైన మ్యూజిక్ పెట్టాలి. రైట్, ఎంజాయ్ దా. పెద్దగా వచ్చింది వీడియో. ఇప్పుడు బయటికి చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బయట వ్యూ కూడా కనిపిస్తుంది, చూడండి. ఇంతకుముందు మనం అక్కడ ఉండే కదా ఫ్రెండ్స్, ఇదంతా బయట వ్యూ మంచిగా కనిపిస్తుంది అట్లా. బయట వ్యూ ఇదంతా. అక్కడ నుంచి ఇదంతా ఇక రోడ్ ఫ్రెండ్స్, బయట నుంచి ఇదంతా మనం బయటకు వచ్చేసినాం మొత్తం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోర్రి, సెకండ్ ఫ్లోర్కి పోతే ఇంకా మస్తుగా ఆడుతుంది. దా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ యూనివర్సిటీ. మనం బయటికి వెళ్ళిపోదాం. మనల్ని అంతా పెద్దోళ్ళు అనుకుంటారు. పీజీ అంటన్నా పిహెచ్డీకి అవి ఉంటాయి కదా, వాళ్ళు అనుకొని భయపడిపోతారు అందరు. సీనియర్లు అని రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, బయటికి వచ్చేసినాం టోటల్గా. అబ్బా, పోందా. అయిపోయింది ఫ్రెండ్స్. అబ్బా, రైట్ ఫ్రెండ్స్ వచ్చేసిన.
కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మాకు సపోర్ట్ చేయండి. కిర్రాక్ కాక. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్.